అండ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో 2 హెల్దీ వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఒకటి ఫ్రూట్ సలాడ్ అండి. ఫ్రూట్ సలాడ్ కోసం ఏంటంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మన ఇంట్లోని ఏది ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ఏనండి. నేను ఇక్కడైతే కనుక జామకాయ, అలానే పపాయ, కీర, ఇంకా అలానే ఆరెంజ్ అయితే తీసుకున్నాను. ఇంకా సీజనల్ ఫ్రూట్ మనకి సీతాఫలంకాయ తీసుకున్నాను అనమాట. కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. అలానే స్వీట్ కోసం నేను ఇక్కడ ఖర్జూరం, అలానే 2 టీ స్పూన్ల హనీ యాడ్ చేశాను. ఇంకా అలానే మనం ఐస్ క్రీమ్ అయితే యూజ్ చేయొచ్చు. ఐస్ క్రీమ్ కాదు అనుకున్న వాళ్ళు 1 డ్రాపు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని అందులోని పాలు కూడా యాడ్ చేసుకొని సియా సీడ్స్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇది హెల్తీగా ఉంటుంది అండ్ అప్పుడప్పుడు ఇలా హెల్తీగా సలాడ్ అయితే చేసుకొని తినేసేయండి. ఇంకా అలానే జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇక్కడ. దీనికోసం ఏంటంటే కీర అండ్ అలానే యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఆరెంజ్ అయితే యూస్ చేస్తున్నాను వీటి కోసం. మన ఏబీసీ జ్యూస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా చాలా వరకు. సో అప్పుడప్పుడు ఇలా 5 రకాలు ఏవి ఉంటే అవి, లేదు అనుకుంటే 2 ఉంటే 2 అయినా కలిపి చేసుకోవచ్చండి. ఇవే కలిపి చేసుకోవాలి అని ఏం లేదు. సో నేనైతే ఇక్కడ యాపిల్, క్యారెట్, కీర, ఆరెంజ్ అండ్ అలానే బీట్రూట్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా తొక్కలు తీసేసి నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అయితే ఆరెంజ్ అయితే కనుక రసం తీసి వేసేసుకోండి, పిక్కలు తీసి. ఇంకా అలానే ఇవన్నీ జార్లో వేసుకున్నాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాక ఆ జ్యూస్ని వడకట్టేసుకొని పిప్పిని వేరు చేసేయండి. ఇలా వడకట్టుకున్న జ్యూస్లోని హనీ యాడ్ చేసుకుంటున్నానండి. నేను పంచదార అయితే యాడ్ చేయలేదు. అండ్ అలానే డైట్ చేసిన వాళ్ళు వాటర్ వేసుకోండి, లేదనుకున్న వాళ్ళు పాలు యాడ్ చేసుకున్నా మంచిది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా కప్లో వేసుకొని సర్వ్ చేసుకొని తాగితే కనుక చాలా బాగుంటుందండి. మనకి ఇది అనేది బీట్రూట్ వేసుకోవడం వల్ల ఈ జ్యూస్లో చిన్న అగర అనేది వస్తుంది. అలానే ఆరెంజ్ వేసుకున్నాం కాబట్టి పులుపులుగా భలే ఉంటుందన్నమాట. మీకు అగర కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, తాగబుద్ధి కాదు అనుకున్నప్పుడు బీట్రూట్ని కొంచెం తగ్గించేసి చిన్న ముక్క వేసుకోండి, సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ 2 కూడా హెల్త్కి చాలా మంచివండి. సో హెల్తీ లైఫ్ కోసం ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి